కాళేశ్వరం కమిషన్ 16 నెలల పాటు అందరి అభిప్రాయాలు తెలుసుకుని అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి నివేదిక ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పారు. అందుకే ఎలాంటి ఊహాగానాలు రాకుండా ఉండేందుకు వెంటనే కేబినెట్లో ఆమోదించామని, అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఆ రిపోర్ట్లో ఉన్న వాటిలో కీలకమైన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీడియా ముందు చదివించారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన వాటిలో కొత్త అంశం ఏమీ లేదు. పూర్తిగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలే ఉన్నాయి. కాకపోతే జస్టిస్ పీసీ ఘోష్ పేరుతో అవి బయటకొచ్చాయి. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ మార్చడం దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నవన్నీ చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే కొత్తగా ఉంది. ఈ నివేదికలోని ముఖ్య అంశాలన్నీ పాతవే. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతలలో భారీ అవకతవకలు జరిగినట్లు నివేదికలో తెలిపారు. డిజైన్లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వంటి అంశాలను కమిషన్ గుర్తించింది. ప్రాజెక్టు ఆమోదం కోసం ప్రాథమిక ఆడిట్ లేకుండా ముందుకు సాగటం, అధికారుల సమన్వయం లోపించటం ప్రధాన కారణాలుగా నివేదికలో పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. అన్నారం, సుందిల్లా బ్యారేజీలలో సీపేజీ సమస్యలు తలెత్తాయి. ఈ బ్యారేజీల నిర్మాణంలో సాంకేతిక లోపాలు మరియు నిర్వహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు కమిషన్ తేల్చింది. బ్యారేజీ స్థల ఎంపిక, డిపిఆర్ తయారీ మరియు నిర్మాణ ప్రక్రియలో వైఫల్యాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ అవకతవకలకు బాధ్యులని రిపోర్టులో తేల్చారు. కేసీఆర్, హరీష్ రావు బ్యారేజీ స్థల ఎంపిక, డిజైన్ మార్పులు, ఇతర కీలక నిర్ణయాలలో పాల్గొన్నట్లు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా గుర్తించామని కమిషన్ తెలిపింది. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అనేక మంది అధికారులు కూడా బాధ్యులని నివేదికలో తెలిపారు. హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ విడుదల, వ్యవస్థాగత విధానాలకు విరుద్ధంగా వ్యక్తుల ఇష్టానుసారం నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘనలు జరిగాయని, కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కమిషన్ సిఫారసు చేసింది. నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించినప్పటికీ ఆ నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టినట్లు ఘోష్ కమిషన్ తేల్చింది. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్, డిజైన్ మార్పులు అక్రమాలకు పునాది వేశాయని నివేదిక తెలిపింది. నివేదిక మొత్తం 665 పేజీలతో 3 వాల్యూమ్లుగా ఉంది. ఇందులో ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నిర్మాణం మరియు ఆర్థిక అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఉన్నాయి. తాము నివేదికలో ఏమీ జోడించలేదు, కమిషన్ ఏం చెప్పిందో అదే వివరిస్తున్నామని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చిన డౌట్ ఒక్కటే, వారు ఏమీ జోడించలేదు, కానీ ఇప్పటి వరకు వారు చేస్తున్న ఆరోపణలన్నీ అందులోనే ఉన్నాయి. ఇక జోడించాల్సిన అవసరం ఏముందన్నదే. కాళేశ్వరం విషయంలో చాలా నిజాలు దాచిపెట్టి బయటకు చెబుతున్న వాటిని మాత్రమే రిపోర్ట్లో ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ ఆరోపణలే రిపోర్టులుగా వచ్చాయని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత చర్యలపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెబుతున్నారు. అసెంబ్లీలో జరిగే చర్చల్లోనే కేసీఆర్ లేదా కేటీఆర్ జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్న అవాస్తవాలు, దాచిపెట్టిన నిజాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.